హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ పేరు కేరామ్. మూవీ స్టార్టింగ్ లోనే మనకు కాలేజ్ ని చూపిస్తారు. ఆ కాలేజ్ స్టూడెంట్ రాసిన ఆన్సర్ షీట్ బండిల్ మోసుకుంటూ వస్తున్న ఓ లెక్చరర్ ని చూపిస్తారు. ఆ లెక్చరర్ స్టాఫ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఆ బండిల్ ని తన బల్ల మీద పడేయగానే అక్కడే కూర్చున్న ఇంకో లెక్చరర్ అతను అడుగుతారు, ఏంటి సార్ సప్లిమెంటరీ పేపర్సా అన్నున్నాయి, ఎంతమంది రాశారేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ లెక్చరర్ ఒక్కడు రాశాడని సమాధానం ఇవ్వగానే అతను పక్కనే కూర్చున్న లెక్చరర్ ఆశ్చర్యపోతాడు. అదేంటి సార్ 5 క్వశ్చన్స్ కి ఇంత బండిలా, టెక్స్ట్ బుక్ మొత్తం రాసిన పేపర్లు రావు కదా సార్ అని అంటాడు. అప్పుడు ఈ లెక్చరర్, మామూలుగా ఏదో రాసి ఉంటే నేను పక్కనే పడేసేవాడిని, ఏం రాసి ఉంటాడా అని కుతూహలం కొద్దీ వీటిని ఇక్కడ తీసుకొచ్చాను అని అంటాడు. ఆ మాటలు వినగానే ఆ పక్కన లెక్చరర్ కూడా చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. యాంగ్జైటీ ఆపుకోలేక ఆ ఇద్దరు లెక్చరర్లు ఆ ఆన్సర్ షీట్స్ ని చదవడం మొదలు పెడతారు. గురువు గారికి ప్రణామాలు అనే పదాలతో ఈ ఆన్సర్ షీట్ ని మొదలు పెడతాడు ఆ స్టూడెంట్. ఈ పదాలను చదవగానే ఆ ఇద్దరు లెక్చరర్స్ కి స్టూడెంట్ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఇంకా ఏం రాసి ఉంటాడు అని చదవడం స్టార్ట్ చేస్తారు. ఇంత పెద్ద బండిలను చూసి మీరేదో నేను ఎగ్జామ్ చించేశానని అనుకోవచ్చు, కానీ ఇందులో మ్యాటర్ ఏం లేదు, నాకు ఒక్క మార్క్ కూడా రాదని నాకు బాగా తెలుసు. అలా అని చెప్పి మీరు మాత్రం ఈ బండిల్ని చించేయొద్దు. దయచేసి నన్ను ఈ ఎగ్జామ్ లో పాస్ చేయించేయండి. నేను ఫెయిల్ అయ్యాననే రిజల్ట్ గానీ నోటీస్ బోర్డు మీదకి వచ్చిందంటే నా చావుకు కారణం మీరేనని మీ పేరు రాసి నేను చచ్చిపోతాను. దయచేసి నా స్టోరీ వినండి అని ఉంటుంది. ఆ పదాలను చదివిన ఇద్దరు లెక్చరర్స్ కాసింత కంగారు పడతారు. ఈ ఆన్సర్ షీట్ ని పక్కన పడేయడం కన్నా అందులో ఏం రాశాడో పూర్తిగా చదవడం బెటర్ అని ఆ ఇద్దరు లెక్చరర్లు ఓ నిర్ణయానికి వచ్చి ఇంకా అందులో ఏముందో పూర్తిగా చదవడం స్టార్ట్ చేస్తారు. ఆ స్టూడెంట్ తన గురించి అందులో ఇలా రాసుకుంటాడు. మనవాడు బాగా బలిసిన పార్టీ. ఇతని తండ్రి చాలా మంచోడు. కొడుకంటే చాలా గారాబం. చిన్నతనం నుండి కొడుకు కావాల్సిన కంఫర్ట్స్ అన్ని సమకూర్చాడు. వీడి చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల వీడు ఏ తప్పు చేసినా వీడి అమ్మాయి బతుకుంటే ఇలా చేసుండేవాడు కదా అని తనలో తనే సర్దు చెప్పుకుంటూ వాడు చేసే అల్లరిని భరించేవాడు. అయితే వీడికి చిన్నప్పటి నుంచి అన్ని కంఫర్ట్స్ వీడి కాళ్ళ దగ్గరికే రావడంతో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఇంకా పీకాల్సింది ఏముంది అనే ఫీలింగ్ లోనికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి తన చదువును పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. కొడుకు అడగగానే కోట్లు ఖర్చు పెట్టి కారు కొనిచ్చే డాడీ ఉన్న ఏ కొడుకైనా సరే ఎలా బిహేవ్ చేస్తాడు, కానీ మనవాడు అలా కాదు. మనవాడు మైండ్ సెట్ అంతా వెరైటీ. మాస్ స్ట్రీట్ లో తిరుగుతాడు. గల్లీలో ఉండే చీప్ వైన్ షాప్ కెళ్లి చీప్ మందు తాగాలనే కోరిక ఇడిది. అంతేకాదు మాస్ సాంగ్స్ కి అల్లరి చిల్లరగా తన ఫ్రెండ్స్ తో కలిపి తెగ డాన్స్ చేసేస్తుంటాడు. వీళ్ళ డాడీ వీడు ఎంతో రిచ్ గా బిహేవ్ చేయాలని ఆశపడుతుంటే వీడిది మాత్రం పూర్తిగా లో క్లాస్ బిహేవియర్. ఇదంతా చూసిన వీళ్ళ నాన్న వీడిక్కడుంటే ఇంకా అస్సలు మారడు అని కేరళలో ఉండే వాళ్ళ బంధువుల ఇంటికి పంపించి అక్కడే కాలేజీలో జాయిన్ చేసి చదివించాలని అనుకుంటాడు. కేరళ వెళ్ళమని వీళ్ళ నాన్నగాని వీడిని అడిగితే ఒక్కడైతే వెళ్ళడని వీడి క్లోజ్ ఫ్రెండ్ కూడా వీళ్ళ డాడీ ఏ డొనేషన్ కట్టి అక్కడ కాలేజీలో చదువుకోమని వీళ్ళిద్దరిని పంపించేస్తాడు. వీళ్ళ నాన్న పిచ్చి గాని వజ్రం ఎక్కడికి వెళ్ళినా వజ్రమే కదా. కేరళలో కూడా మనవాడిది సేమ్ బిహేవియర్. కాలేజీలకు డొమ్మా కొట్టేస్తాడు. ఈవినింగ్ ఫ్రెండ్స్ తో కలిసి బార్ కి వెళ్లి మందేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు తన ఫ్రెండ్ ఎవరో కొట్టాడని వాడు ఇప్పుడు బార్ షాప్ లో ఉన్నాడని తెలిసి వాడి సంగతి తేలుద్దామని మనోడు కూడా ఆ బార్ షాప్ కి వెళ్లి ఫుల్ గా మందు తాగి అక్కడ రచ్చ రచ్చ చేసేస్తాడు. తాగిన మంది ఫుల్ గా తలకెక్కేయడంతో ఆ బార్ షాప్ నుంచి ఒక్కడే బయటకు వచ్చేసి అక్కడ వీధుల్లో నడుచుకుంటూ పోతుంటాడు. అదే సమయంలో అక్కడ క్రిస్టియన్ ప్రార్థన చేసుకుంటూ ఆ వీధిలోని ఒక గుంపు వెళ్తూ ఉంటుంది. ఆ గుంపులోనే ఈ మూవీ హీరోయిన్ కూడా ఉంది. ఆమె కట్టుకున్న శారీ సరిగ్గా లేకపోవడంతో అక్కడే ఉన్న గల్లీలో చీకటిగా ఉన్న చోటుకొచ్చి ఆమె తన శారీని సర్దుకోబోతుంది. అప్పుడే అక్కడ ఫుల్ గా మందు తాగేసి మత్తులో పడి ఉన్న మన మూవీ హీరో ఊపిరాడక ఇబ్బంది పడ్డాన్ని చూస్తుంది. తనతో పాటు అక్కడ వచ్చిన వారిని హెల్ప్ అడుగుదామని వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న హీరోని వదిలి వెళ్ళడానికి ఆ మనసు ఒప్పదు. అతను బ్రతికించాలని ఆతృతతో ఈ అమ్మాయి అతనికి బ్రీతింగ్ ఇస్తుంది. తర్వాత అతన్ని హాస్పిటల్ జాయిన్ చేస్తుంది. కొడుకు హాస్పిటల్లో ఉన్నాడనే విషయం తెలియగానే వాళ్ళ నాన్న కొడుకు దగ్గరికి వచ్చి వాలిపోతాడు. తర్వాత కొడుకు కాలేజీకి వెళ్ళటం లేదన్న సంగతి తెలుసుకొని వాడికి వాడితో పాటు పంపించిన వాడి ఫ్రెండ్ కి ఇద్దరికి క్లాస్ పీకుతాడు. రేపటి నుంచి కాలేజీకి వెళ్తానులే అని చెప్పి హీరో వాళ్ళ నాన్నకి మాటిస్తాడు. అందుకని మరుసటి రోజే కాలేజీకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. తనకు బ్రీత్ ఇచ్చి తర్వాత తన హాస్పిటల్లో చేర్పించిన ఆ అమ్మాయి తన క్లాస్ అని తెలుసుకుంటాడు. వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని పరిచయం చేసుకోవడమే కాకుండా ప్రపోజ్ కూడా చేసేస్తాడు. వీడిలా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, అరే బాబు దీన్ని మాత్రం లవ్ చేయకురా, దీనికి పెద్ద ప్రాబ్లం ఉంది, దీని గాని నువ్వు లవ్ చేసావంటే నీ నర్వస్ సిస్టమ్ ఖచ్చితంగా ప్రాబ్లం అయిపోతుంది, అంతేకాదు నీ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, చివరకు నువ్వు మెంటలోడ్ అయిపోతావు, సింపుల్ గా చెప్పాలంటే నీ లైఫ్ సంకనాకపోతుందిరా అని చెప్తుంది. ఆమె మాటలు వింటూ వెళ్ళిపోతున్న మన హీరో, ఏం పర్వాలేదు అమ్మాయిలంటేనే ప్రాబ్లం, నేను ఆ అమ్మాయికి వరం ఇచ్చేశాను, ఇంకా అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అంటూ అక్కడి నుంచి ఉల్లాసంగా వెళ్ళిపోతాడు. అలా వీళ్ళ కాలేజీ డేస్ చాలా సరదాగా సాగిపోతుంటాయి. మనవాడు కూడా ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఆ అమ్మాయిని పటాయిస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయి వెనకాతలే తిరుగుతూ అంటు పెట్టుకుని ఉంటాడు. ఆ అమ్మాయి కూడా వీడిని ఎప్పుడు రిజెక్ట్ చేయదు. అలా అని
అతని ప్రపోజల్ కూడా యాక్సెప్ట్ చేయదు. కానీ వీడితో మాత్రం చాలా సరదాగా ఉంటుంది. క్లోజ్ గా మాట్లాడుతుంది. వీడు కనబడగానే ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దవి చేసుకొని సంతోషంగా నవ్వుతూ మనవాడిని పలకరిస్తూ ఉంటుంది. వీళ్ళ కాలేజీ డేస్ చాలా సరదాగా సాగిపోతూ ఉంటాయి. ఆ రోజు సెమిస్టర్ ఎగ్జామ్. మనవాడి బెంచ్ ముందు ఈ అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంటుంది. మనవాడు మాత్రం క్వశ్చన్ పేపర్ చూడగానే డల్ అయిపోతాడు. ఎందుకంటే అతనికి ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలియదు. అందుకనే ఎదురుగా ఉన్న హీరోయిన్ హెల్ప్ అడుగుతాడు. నువ్వు నా వెంట పడుతూ నన్ను టార్చర్ చేయనని మాటిస్తేనే నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుంది. సరే ఏదో ఒకట్లే ముందు నాకు నీ పేపర్ చూపించు అంటాడు. సరే అని చెప్పి తను రాసిన పేపర్ ని వాడికి కనబడేలా పెడుతుంది. వాడు చాలా సిన్సియర్ గా ఈ అమ్మాయి పేపర్ ని కాపీ కొట్టేస్తాడు. ఈ అమ్మాయి కాలేజ్ టాప్ రావడం వల్ల ఖచ్చితంగా వీడు కూడా మంచి మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ రిజల్ట్స్ వచ్చిన రోజు వీళ్ళిద్దరి నెంబర్లు కూడా నోటీస్ బోర్డు లో ఉండకపోయేసరికి ఇద్దరు చాలా బాధపడుతుంటారు. అదే సమయంలో ప్రిన్సిపల్ దగ్గర నుండి వీళ్ళిద్దరిని రమ్మని పిలిపొస్తుంది. ఇద్దరు ప్రిన్సిపల్ ముందు నిల్చుంటారు. ప్రిన్సిపల్ వీళ్ళిద్దరు ఆన్సర్ షీట్లు తన చేతిలో పెట్టుకుని మన వాడి వైపు చూస్తూ మీలో ఎవరి పేపర్ ఎవరు కాపీ చేశారో నేను గెస్ చేయగలను. స్టూడెంట్స్ అన్నాక కాపీ కొట్టడం అనేది నార్మల్. ఇక్కడ కాపీ కొట్టడం అనేది నా ప్రాబ్లం ఏం కాదు. కానీ ఏ ఎదవరా కొట్టివేతలను కూడా కాపీ చేస్తాడో అంటూ మన వాడి మీద చాలా సీరియస్ అవుతాడు. తర్వాత వీళ్ళ నాన్నని అక్కడికి పిలిపించి ఫుల్ గా క్లాస్ పీకుతాడు. అప్పుడే హీరో వాళ్ళ నాన్నకి వీడి అమ్మాయిని ప్రేమిస్తున్నాడని సంగతి తెలుస్తుంది. ఇది తెలిసిన వాళ్ళ నాన్నగారు చాలా క్యాజువల్ గా ఆ అమ్మాయి కూడా వీడిని లవ్ చేసినప్పుడు కదా అప్పుడు చూద్దాంలే అనుకుంటాడు. ఒక రోజు కాలేజీలో ఓణం పండుగ జరుగుతూ ఉంటుంది. సీనియర్ స్టూడెంట్స్ హీరోయిన్ తో చాలా మిస్బిహేవ్ చేస్తారు. ఈ విషయం హీరోకి తెలుస్తుంది. అక్కడే కూర్చొని ఏడుస్తున్న హీరోయిన్ ని తనతో పాటు తీసుకెళ్లి ఆమెను ఏడిపించిన వాళ్ళందరినీ చితక్కొట్టేస్తాడు. తర్వాత వాళ్ళందరూ హీరోయిన్ దగ్గరికి వచ్చి సారీ చెప్తారు. జరిగిన ఇన్సల్ట్ కి చాలా ఫీల్ అవుతున్న హీరోయిన్ వాళ్ళందరూ వచ్చి సారీ చెప్పేసరికి చాలా సంతోషిస్తుంది. తర్వాత హీరో దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా నీ మీద నాకు ఇష్టం ఉన్నా సరే నా మనసులో మాట చెప్పడానికి ఎందుకో గానీ ఆలోచించాను. ఇప్పుడు నా భయాలన్నీ పోయాయి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఐ లవ్ యూ అని మన హీరోతో అనేస్తుంది. ఇంకేముంది వెంటనే మనవాడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడమని వాళ్ళ ఫాదర్ ని పంపిస్తాడు. రెండు కుటుంబాలు కలిపి వీళ్ళ ఎడ్యుకేషన్ అయిపోగానే ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. హీరోయిన్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం వల్ల వాళ్ళ పెద్దనాన్నే ఇదంతా చూసుకుంటుంటాడు. మా అమ్మాయికి చిన్న ప్రాబ్లం ఉంది అని ఏదో హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పబోతుంటే వెంటనే హీరోయిన్ వాళ్ళ పెద్దమ్మ అతన్ని పక్కకు పిలిచి అమ్మాయి గురించి వాళ్ళకి ఏ విషయాలు చెప్పొద్దు. రాక వచ్చిన సంబంధం దీన్ని పాడు చేయొద్దు అని అతనితో అంటుంది. సో అతను కూడా ఏమీ మాట్లాడకుండా హీరో ఫ్యామిలీ అన్న మాటలన్నిటికీ ఊకొడుతూ పెళ్లి సంబంధాన్ని ఓకే చేసేస్తారు. తను ప్రేమించిన అమ్మాయితో తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిందనే ఆనందంలో హీరో తన ఫ్రెండ్స్ కి మంచి పార్టీ ఇస్తుంటాడు. మనవాడు కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉంటాడు. అలాంటి టైంలో హీరోయిన్ మనవాడికి ఫోన్ చేస్తుంది. రేపు ఉదయాన్నే మన ఇద్దరం ఫలానా టైంకి ఫలానా కాఫీ షాప్ లో కలుద్దాము అని అంటుంది. హీరో సరే అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆ టైంకి రాగలవా రాలేవా అంటూ కన్ఫర్మేషన్ కోసం 2-3 సార్లు ఫోన్ చేసి అడుగుతుంది. అంతేకాదు నీకు 1% అయినా అవ్వదు అనిపిస్తే ఇప్పుడే చెప్పేశాయి. అంతేగాని వస్తానని చెప్పిన తర్వాత రాకపోతే మాత్రం నేను ఊరుకోను అని పదే పదే మన హీరోతో అంటుంది. ఊరుకో ఖచ్చితంగా ఆ టైంకి నీ దగ్గర ఉంటానులే అంటూ హీరో ఆ మాటని చాలా లైట్ తీసుకుంటాడు. తర్వాత కొంతసేపు ఆ అమ్మాయితో మాట్లాడుతూ ప్రామిస్ ప్రామిస్ అంటూ ఏవో 2-3 ప్రామిసులు చేసేస్తాడు. మందు బాగా తలకెక్కేయడంతో అలానే నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ మనవాడికి చెప్పిన టైం కన్నా ఒక అరగంట ముందే ఆ కాఫీ షాప్ వచ్చి కూర్చుంటుంది. మనవాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అతనితో ఏదో విషయం చెప్పాలని చాలా ఆనందంగా సంతోషంగా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క టైం దగ్గర పడుతూ ఉంటుంది. హీరోకి ఫోన్ చేసి అతను ఎక్కడి వరకు వచ్చి ఉంటాడో తెలుసుకుందామని అతని ఫోన్ కాల్ చేస్తుంది. కానీ ఆ ఫోన్ ఎంతసేపటికి మనవాడు ఎత్తడు. అంతేకాదు అది స్విచ్ ఆఫ్ కూడా వస్తుంది. దాంతో హీరోయిన్ లో టెన్షన్ పెరిగిపోతుంది. మెల్లమెల్లగా ఆమె కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అవుతాయి. ఆమెలో మెల్లగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అతను ఇంకా రాలేదు ఏంటి అని తనలో తను చాలా టెన్షన్ ఫీల్ అయిపోతూ ఏదో పిచ్చి పట్టిందల్లా తయారైపోతుంది. వాళ్ళు అనుకున్న టైం కాస్త దాటిపోతుంది. అంతే ఆమె వెంటనే తన టేబుల్ మీద ఉన్న వస్తువులన్నింటినీ కిందకి విసిరి కొట్టేస్తుంది. పెద్దగా అరుస్తూ ఆ హోటల్లో ఉన్న వాష్రూమ్ లోకి వెళ్తుంది. ఆ వాష్రూమ్ లో తన కంటికి కనబడిన ఫినాయిల్ తీసి గడగడా కూల్ డ్రింక్ తాగినట్లు తాగేస్తుంది. హీరోయిన్ వాళ్ళ పెదనాన్న హీరో ఉండే ఫ్లాట్ కు వస్తాడు. మన హీరో మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉంటాడు. అతన్ని నిద్రలేపిన హీరోయిన్ వాళ్ళ పెదనాన్న హీరోయిన్ ఫినాయిల్ తాగేసిందనే విషయాన్ని చెప్తాడు. ఉలిక్కి పడిన హీరో ఫినాయిల్ తాగడం ఏంటి అంకుల్ అని అంటాడు. అప్పుడు హీరోయిన్ పెదనాన్న మన హీరోతో ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకసారి తను అనుకున్న టైంకి పని జరగకపోతే తను చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతుందని, ఆ టైంలో తను ఎలా బిహేవ్ చేస్తుందో తనకే తెలియదని, ఈమెకి చిన్నప్పటి నుంచే ఈ ప్రాబ్లం ఉందని, దీన్ని మెడికల్ లాంగ్వేజ్ లో ఏదో డిజార్డర్ అంటారని, ఎవరైనా చేసిన ప్రామిస్ ని బ్రేక్ చేస్తే వెంటనే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందని, అందుకే ఆ అమ్మాయి ఏదైనా ప్రామిస్ తీసుకునే ముందు నొక్కి నొక్కి ఒక మాట అడిగి ఉంటుంది. అది నీకు గుర్తుందా అని అడుగుతాడు.
అప్పుడు హీరోకి లైట్ గా గుర్తొస్తుంది. నీకు 1% అయినా రావడానికి అవ్వదు అనుకుంటే ఇప్పుడే చెప్పేసాయి. ప్రామిస్ చేసిన తర్వాత మాత్రం బ్రేక్ చేయొద్దు అని. అంతేకాదు కాలేజీలో వీడు ఆ అమ్మాయి వెనకాతల పడుతున్నప్పుడు క్యాంటీన్ లో ఫుడ్ సర్వ్ చేసేవాడు ఆ ఫుడ్ ని 10 సెకండ్స్ లేట్ చేయడం వల్ల ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేసేది అనే విషయాలు చిన్న చిన్నగా అతనికి ఫ్లాష్ లా వచ్చిపోతూ ఉంటాయి. అదేంటి అంకుల్ ఉదయం కలలేకపోతే సాయంత్రం కలొచ్చు కదా! ఈ ఆప్షన్ కూడా తెలీదా మీ అమ్మాయికి అంటాడు చాలా అమాయకంగా మన హీరో. తర్వాత వీళ్ళిద్దరూ హడావిడిగా ఆ హాస్పిటల్‌కెళ్తారు. ఐసీయూ రూమ్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హీరోయిన్‌ని చూసి హీరో చాలా కంగారు పడతాడు. ఆమె ప్రాణానికి ఏ అపాయము లేదని అక్కడ డాక్టర్లు చెప్పడంతో మనవాడు కొంచెం రిలాక్స్ అవుతాడు. తర్వాత హీరోయిన్ ఉండే ఐసీయూ రూమ్‌లోనికి ఎంటర్ అవుతాడు. అతను చూడగానే హీరోయిన్ చాలా కోపంగా చెప్పిన టైంకి నువ్వెందుకు రాలేకపోయావో చెప్పు అంటూ చాలా గట్టిగా అరుస్తుంది. హీరో చాలా కంగారు పడుతూ ఏదో ఒక కథ చెప్పి ఆ క్షణానికి మేనేజ్ చేస్తాడు. తర్వాత కొంతసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత మనవాడికి అర్థమవుతుంది. తన లవర్‌కి మనవాడి కోసం ఆ కాఫీ షాప్‌లో వెయిట్ చేయడం వరకే గుర్తుందని. తర్వాత ఇతని ఫోన్‌కి ఆ అమ్మాయి ఎన్ని సార్లు ఫోన్ చేసినా అది స్విచ్ ఆఫ్ అవ్వడంతో టెన్షన్ ఫీల్ అయిందని. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్‌లో ఉన్నాదని. అంటే ఈ మధ్యలో జరిగిన విషయాలేవి ఆ అమ్మాయికి గుర్తులేవు. ఆ రూమ్ నుండి బయటకొచ్చిన మన హీరో ఆ అమ్మాయి వాళ్ళ పెదనాన్నని అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. చిన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ పని మీద ఎక్కువగా టూర్‌లు తిరగాల్సొచ్చేది. అందువల్ల ఈ అమ్మాయితో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయలేకపోతుండేవారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం. "పలానా టైంకి ఇంటికొస్తామమ్మా నువ్వు రెడీగా ఉండు" అని చెప్పగానే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ గేమ్ మధ్యలోనే "ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వస్తున్నారు. మేము ఇంట్లో ఉండాలి" అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళిపోవడం గమనిస్తూ ఉంటుంది. ఈమె పేరెంట్స్ మాత్రం ఏ రోజు తినను బయటికి తీసుకెళ్తా అని చెప్పిన టైంకి వచ్చి ఈమెను బయటికి ఏ రోజు తీసుకెళ్ళకపోవడంతో ఓ రకమైన డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోతుంది. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ అమ్మాయి పూర్తిగా డల్ అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించిన ఆమె పేరెంట్స్ మనకు పాప కంటే బిజినెస్ ఏం ఎక్కువ కాదు. మనం మన పాపతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని ఓ నిర్ణయానికొస్తారు. ఆ రోజు బయటికెళ్తూ అమ్మా ఈరోజు సాయంకాలం మమ్మీ డాడీ తొందరగా వచ్చేస్తాము. నువ్వు రెడీగా ఉండు నిన్ను బయటికి తీసుకెళ్తాం అని చెప్తారు. అది విని పాప చాలా సంతోషిస్తుంది. తన పేరెంట్స్ ఎప్పుడొస్తారా అని వాళ్ళ కోసమని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆమె బ్యాడ్ లక్. ఇంటికి తిరిగొస్తున్న ఆమె పేరెంట్స్ ఓ యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఆ విషయం తెలియని ఈ అమ్మాయి ఎంతసేపటికి వాళ్ళ పేరెంట్స్ రాకపోయేసరికి మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఓ రకమైన డిప్రెషన్‌లోకెళ్ళిపోతుంది. ఆ కారణం వల్ల చివరికి చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులను గూడా చూడదు. అమ్మాయి పరిస్థితి అర్థం చేసుకున్న ఆళ్ళ పెదనాన్న ఆ రోజు నుండి ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. కానీ ఆ అమ్మాయి ప్రవర్తనలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. స్కూల్లో స్టూడెంట్స్ విషయంలోని, ఆఖరికి టీచర్స్ విషయంలో గూడా చాలా రూడ్‌గా బిహేవ్ చేయడంతో ఈ అమ్మాయిని అందరూ పిచ్చిదానిగా జమ కట్టేస్తారు. అది తట్టుకోలేని ఈ అమ్మాయి వాళ్ళ పెదనాన్న ఈ అమ్మాయిని పిచ్చిది అన్న ప్రతి ఒక్కరి మీద కేసులేసుకుంటూ వచ్చాడు. ఆ కారణం చేత ఈ అమ్మాయికి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేకుండా పోయారు. ఈ అమ్మాయికి ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయితో తప్ప ఇంకెవరితోనూ తిను కలిసి ఉండదు. ఎవరైనా ఈ అమ్మాయికి ఇచ్చిన ప్రామిస్ ని బ్రేక్ చేశారు అంటే వెంటనే తిను వైల్డ్ గా రియాక్ట్ అవడమే కాకుండా తనను తాను హార్మ్ చేసుకుంటుంది. వెంటనే సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకాడదు అని చెప్తాడు. ఇదంతా విన్న మన హీరోకి కాయలు రెండు కిందకి జారిపోతాయి. ఫ్యూజులన్నీ కొట్టేస్తాయి. తర్వాత హీరోయిన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే సమయంలో హీరోయిన్ మన హీరోతో "నువ్వు నాకు చేసిన రెండో ప్రామిస్ గుర్తుందా" అని అడుగుతుంది. తాగిన మత్తులో దీనికి ఏం ప్రామిస్ చేశాను ఏంటి అంటూ హీరో లోపలే చాలా కంగారు పడిపోతాడు. కానీ బయటకు మాత్రం నవ్వుతా అబ్బబ్బే ఆ ప్రామిస్ అస్సలు తప్పను అని మన హీరోయిన్‌తో అంటాడు. ఆ రోజు నుండి ఇచ్చిన మాట తప్పకుండా చాలా జాగ్రత్తగా ఆ అమ్మాయి దగ్గర ప్రవర్తిస్తాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ అమ్మాయికి ఇచ్చిన మాటను తప్పకుండా నడుచుకోవడానికి హీరోకి తల ప్రాణం తోక్కొస్తుంది. అతని జీవితం డైలీ కళాయిలో వేగుతున్న బజ్జీలా తయారైపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ మనవాడు ఈ అమ్మాయితో లవ్‌ని ఓ టార్చర్‌లా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాంటి టైంలోనే ఒకరోజు హీరోయిన్ పరిగెత్తుకుంటూ మన హీరో దగ్గరికొచ్చి "ఏంటి నువ్వు రేపు 11 గంటలకల్లా ఎగ్జామ్ పెట్టుకొని ఇక్కడ ఇంత జాలీగా ఎంజాయ్ చేస్తున్నావు. నాకిచ్చిన ప్రామిస్ మర్చిపోయావా? ఈసారి ఎగ్జామ్‌లో ఖచ్చితంగా పాస్ అవుతాను అన్నావు కదా! లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుండి మనిద్దరం క్లాసులు వేరైపోతాం" అని అంటుంది. అప్పుడు అర్థమవుతుంది మనవాడికి ఈ అమ్మాయికి ఇచ్చిన రెండో ప్రామిస్ తను ఈసారి ఎగ్జామ్‌లో ఖచ్చితంగా పాస్ అవుతానని చెప్పడమే. అందుకే సార్ ఇంత పొడవు లెటర్ మీకు రాశాను. నన్ను ఈ ఎగ్జామ్‌లో పాస్ చేసి నన్ను కాపాడండి అని ఆ ఆన్సర్ షీట్‌లో మన హీరో తన స్టోరీ మొత్తాన్ని రాసుకొనొచ్చాడు. ఇది చదివిన ఆ లెక్చరర్స్ చాలా సేపటి వరకు షాక్ నుంచి తేరుకోలేకపోతారు. తర్వాత ఆ లెక్చరర్ మనవాడిని తన ఛాంబర్‌కి పిలిపించుకుంటాడు. "నీ ఎమోషన్ నాకు అర్థమైంది. కానీ లెక్చరర్‌గా నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా! అఫీషియల్‌గా నువ్వు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అయ్యావు. అన్‌అఫీషియల్‌గా నేను నీకో ఛాన్స్ ఇస్తాను.
నువ్వు నా ముందే కూర్చొని ఎగ్జామ్ రాయాలి. నీకు 5 క్వెషన్స్ ఇస్తాను. అందులో ఏ ఒక్కటి నువ్వు కరెక్ట్‌గా రాసినా నేను నిన్ను పాస్ చేస్తాను అని ఆ లెక్చరర్ మనవాడితో అంటాడు. దానికి మనవాడు, సార్ నాకు అస్సలు చదువు రాదు సార్. దయచేసి నన్ను పాస్ చేయించేయండి సార్ అని మళ్ళీ ఆ సార్‌ని బ్రతిమాలుతాడు. ఆ సార్ మాత్రం ఇప్పుడు నేను చెప్పిందని నువ్వు ఒప్పుకుంటే ఓకే. లేకపోతే నో ఛాన్స్ అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఇక చేసేదేం లేక మనవాడు సరే అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకొచ్చేస్తాడు. తర్వాత మనవాడు ఒంటరిగా కూర్చొని బాగా ఆలోచిస్తాడు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే తనకెవరైనా ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేస్తే తనను తాను హర్ట్ చేసుకుంటుంది. అదే తను ఎదుటి వాళ్ళకి ప్రామిస్ చేసి ఆ ప్రామిస్‌ని తను బ్రేక్ చేస్తే అప్పుడు తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అప్పుడు తనేమైనా రియలైజ్ అవుతుందా? ఒకసారి టెస్ట్ చేయాలనుకుంటాడు. అందుకని తన దగ్గరికెళ్లి తనకు చదవడం చాలా కష్టంగా ఉందని, ఒకవేళ ఈ ఎగ్జామ్‌లో తను గాని ఫెయిల్ అయితే నువ్వు ఫీల్ అవ్వకూడదని, నిన్ను నువ్వు హర్ట్ చేసుకోకూడదని ఆ అమ్మాయి దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు. ఆ తర్వాత చదవడం స్టార్ట్ చేస్తాడు. ఎలాగైతేనేం ఆ ఎగ్జామ్‌ని ఆ లెక్చరర్ ముందు కూర్చొని కంప్లీట్ చేస్తాడు. పాస్ కూడా అయిపోతాడు. కానీ తన లవర్ దగ్గరికొచ్చి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానని చెప్తాడు. ఆ మాటకి ఆ అమ్మాయి హర్ట్ అయిపోతుంది. ఎప్పుడు బిహేవ్ చేసేలాగే బిహేవ్ చేస్తుంది. దాంతో ఈసారి హర్ట్ అవ్వడం మన హీరో వంతవుతుంది. అదే టైంలో హీరోయిన్ వాళ్ళ పెదనాన్న మనవాడి దగ్గరికొచ్చి, మా అమ్మాయి జీవితం ఏమైపోతుందని మేము చాలా బాధపడ్డాము, భయపడ్డాము. కానీ నువ్వు మా అమ్మాయి లైఫ్‌లోకొచ్చిన తర్వాత ఇక మా అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోయిందని మాకో నమ్మకం వచ్చింది. చాలా థాంక్స్ బాబు అని చెప్తాడు. ఆ మాటకి మన హీరో బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, మీరందరూ బానే ఉన్నారు. మధ్యలో సంకనాకిపోయింది నేనే అంటూ అతని ముందు చెడామడా తిట్టేస్తాడు. పక్కనే ఉన్న హీరో వాళ్ళ మామయ్య వీళ్ళ మధ్యలో కలువ చేసుకొని ఆ పెద్దాయనకి నచ్చజెప్పి హీరోకి దూరంగా తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ పెద్దాయనతో మా వాడేదో తాగేసి మాట్లాడుతున్నాడు. మీరు మనసులో ఏం పెట్టుకోవద్దు. ఏదో కుర్రతనం అని అతనికి నచ్చజెప్పబోతాడు. అప్పుడు ఆ పెద్దాయన హీరో వాళ్ళ మావయ్యతో సార్ ఇప్పుడు అమ్మాయి మా చేతుల్లో లేదండి. వాడి చేతుల్లో ఉంది. అలాంటిది ఇప్పుడు మీ వాడు ఇలా మాట్లాడుతున్నాడేంటి సార్ అని చాలా బాధపడతాడు. అప్పుడు హీరో వాళ్ళ మావయ్య మీరిక్కడుండండి. నేను వాడిని నచ్చజెప్తానని చెప్పి హీరో దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా నువ్వు తాగి ఆ పెద్దాయనతో అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఆయన గురించి మాట్లాడుతున్నావేంటి అని హీరో ఆళ్ళ మావయ్య మీద వాయిస్ రేజ్ చేస్తాడు. వెంటనే హీరో వాళ్ళ మావయ్య మనవాడికి ఒక్కటి పీకి ప్రేమంటే ఏమనుకుంటున్నావురా? ప్రేమంటేనే భరించడం రా! అంతెందుకు ఇన్నాళ్ళుగా నిన్ను నీ నాన్న ఎంతగా భరిస్తున్నాడో నీకు తెలుసా? అంటూ చిన్నప్పటి నుంచి వీడు చేసిన తప్పుల్ని, వాటిని భరించుకుంటూ వాళ్ళ నాన్న ఎలా వస్తుంది, వీడు చేసిన తప్పుల వల్ల సొసైటీలో వాళ్ళ నాన్న పడిన అవమానాల గురించి, వీడి ఆనందం కోసం వీళ్ళ నాన్న చేసిన త్యాగం గురించి, వీడు పోరంబోకులా తిరుగుతూ, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ, నలుగురి చేత మాటలు అనిపించుకుంటుంటే, ఒంటరిగా వీళ్ళ నాన్న కూర్చొని కుమిలిపోతూ, బాధను అనుభవించిన క్షణాల గురించి మనవాడికి అర్థమయ్యేలా చెప్తాడు. అదంతా విన్న తర్వాత మన హీరోకి తను చేస్తున్న తప్పేంటో అర్థమవుతుంది. వాళ్ళ నాన్న ప్రేమ గురించి కూడా అతనికి తెలుస్తుంది. ప్రేమించడం అంటే లవర్‌తో పాటు ఎంజాయ్ చేయడమే కాదు, వాళ్ళను భరించడం అని కూడా అర్థం చేసుకుంటాడు. తన లవర్‌ని ఎలాగైనా మార్చుకోవాలని ఓ నిర్ణయానికొచ్చేస్తాడు. అంతే. తిన్నంగా హీరోయిన్ వాళ్ళ పెదనాన్న దగ్గరికెళ్లి జరిగిన దానికి సారీ చెప్పి తనను ఎలాగైనా మారుస్తాను. అది నా ఒక్కడి వల్లే అవుతుంది అని మాటిస్తాడు. తర్వాత రోజు నుండి ఎవ్వరికీ కనిపించకుండా మాయమైపోతాడు. అలా నెల రోజులు గడిచిపోతుంది. ఈ నెల రోజులు హీరోయిన్ హీరో కోసం తెగ వెతుకుతుంది. అతను లేడనే బాధతో ఈసారి మాత్రం హీరోయిన్ సూసైడ్ చేసుకోలేకపోతుంది. ఓ ఫైన్ డే హీరోయిన్ వాళ్ళ పెదనాన్న ఆమెను హీరో ఉండే చోటుకి తీసుకువెళ్తాడు. హీరోని చూడగానే హీరోయిన్ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికెళ్లి గట్టిగా కౌగిలించుకుంటుంది. నన్ను విడిచి ఎక్కడికెళ్ళిపోయావు? నేను ఈ నెలనాళ్ళు నరకం చూశాను అంటూ మన హీరోతో అంటుంది. ఏంటి నరకమా? బాగుందా? అని అడుగుతాడు మన హీరో. నేనెక్కడికెళ్ళినా ఎప్పటికైనా తిరిగి నీ దగ్గరికొస్తానన్న సంగతి నీకు తెలుసు కదా! అలాంటి నువ్వే ఇంత టెన్షన్ పడితే ప్రతిరోజు ఎక్కడ నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోతావని రోజు టెన్షన్ పడుతూ మాకెంత నరకం కనిపించాలి? అంటూ హీరో క్వెషన్ చేస్తాడు. నీకు ఈ విషయం అర్థం కావాలనే నేనిలా చేశాను. కానీ రోజు నిన్నో కంట కనిపెడుతూనే ఉన్నాము. దీనికి మీ బాబాయే నాకు హెల్ప్ చేశాడు అని చెప్తాడు. ఇంతకీ నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందని నీకు డౌట్ వచ్చింది కదా! ఏంలే నిన్ను ఎలా మార్చాలా అని చాట్‌జీపీటీని అడిగితే ఈ ప్లాన్ ఇచ్చింది అని చెప్తాడు. ఈ మాటలు విన్న హీరోయిన్ వెంటనే రియలైజ్ అయిపోతుంది. ఇక్కడితో ఆ మూవీ అయిపోతుంది.